అందరికీ నమస్కారము. నా పేరు శ్రీ మునిలక్ష్మి. మాది శ్రీ రామాపురం, రామచంద్రాపురం మండలం. నేను ప్రకృతి వ్యవసాయం 2 ఇయర్స్గా చేస్తున్నానండి. లాస్ట్ ఇయర్ PMDS వేసి తర్వాత ప్యాడీ వేశాను. ఇప్పుడు మళ్ళీ 32 రకాలతో PMDS వేశాను. అన్ని రకాల గింజల్ని బీజామృతంతో విత్తన శుద్ధి చేసి చల్లడం చేశాను. తర్వాత గోంగూర, పాలాకు ఇవి నేను హార్వెస్ట్ చేసి అమ్మడం చేశాను. తర్వాత ఇప్పటికీ 45 రోజులు అయింది కాబట్టి జొన్న ఇవి మాకు బాగా వచ్చున్నాయి. ఆవుకు మేతగా దానాగా తీసుకొని పశువు గ్రాసంగా ఉపయోగించుకుంటాము. ఈ PMDS వేయటం వల్ల కలుపును తగ్గించవచ్చు, భూసారం పెరుగుతుంది, ఎర్త్వామ్స్ అభివృద్ధి చెందుతాయి, భూమి గుల్లబారుతుంది. రకరకాల వేరు వ్యవస్థ వల్ల అలాగే కలయ దున్నటం వల్ల భూమి బాగా పొడిగా వస్తుంది. ప్రధాన పంట కానీ దిగుబడి బాగా తీయవచ్చు. లాస్ట్ ఇయర్ నేను PMDS వేసిన తర్వాత వరి వేసాను కాబట్టి ప్యాడీలో నేను అధిక దిగుబడిని పొందానని చెప్తున్నాను. PMDS వేయటం వల్ల భూమి సారవంతం అవుతుంది, జీవ వైవిధ్యం పెరుగుతుంది, మిత్ర పురుగులు పెరుగుతాయి. PMDS వేయటం వల్ల ప్రధాన పంటకి దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్క రైతు 365 రోజులు భూమిని కప్పి ఉంచేలాగా పంట తర్వాత పంట వేసే ముందు PMDS వేయాలి. ప్రకృతి వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు PMDS విధానాన్ని పాటించాలి. ఇలా పాటించడం వల్ల అధిక దిగుబడి, భూమి సారవంతం అవుతుంది. ప్రతి ఒక్క రైతు ఈ PMDS విధానాన్ని ఆచరించి ప్రతి ఒక్కరు పంట వేసే ముందు PMDS విధానాన్ని వేయాలి.